go home, go home. ఖమేనీ హతమైన ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోనే యుఎస్ స్థావరాలను టార్గెట్ చేసింది. భీకర దాడులకు పాల్పడుతోంది. అమెరికా హద్దుమీరింది. మూల్యం చెల్లించుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది. ఇక దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ప్రతి దాడులు చేస్తే మరింత తీవ్రంగా బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇరాన్ దాడుల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. క్షిపణులతో దాడులకు పాల్పడుతూనే ఉంది. సైన్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఖమేనీ మృతదేహాన్ని చూస్తున్నాం. ఇక ఖమేనీ హతమైనా సరే ఇరాన్ అయితే వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలను టార్గెట్ చేసింది. ఇక భీకర దాడులకైతే పాల్పడుతుంది. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం ఖమేనీ మృతదేహాన్ని. ఇక అమెరికా అయితే హద్దు మీరింది. మూల్యం చెల్లించుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చింది. దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై ట్రంప్ ఘాటుగానే స్పందించారు. ప్రతి దాడులు చేస్తే మరింత తీవ్రంగా బదిలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక షిదిలాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద ఖమేనీ పార్థివ దేహం ఉంది. ఆ దృశ్యం మనం చూస్తున్నాం. షిదిలాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక రాళ్ల కుప్ప కింద అయితే ఖమేనీ పార్థివ దేహం ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద ఖమేనీ పార్థివ దేహం పడి ఉంది. ఇక చూడొచ్చు మనం షిదిలాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయం అయితే గుర్తింపు జరిగింది. రాళ్ల కుప్ప కింద పార్థివ దేహం పడిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఖమేనీ మృతదేహం పడిన దృశ్యం చూస్తున్నాం. ఇక షిదిలాల్లో అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయం గుర్తింపు జరిగింది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఖమేనీ మృతదేహం పడిన దృశ్యాలు చూసినాం. సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. ఇక రాళ్ల కుప్ప కింద ఖమేనీ పార్థివ దేహం పడి ఉంది. ఈ యొక్క పార్థివ దేహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక షిదిలాలో అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతదేహం లభ్యమైంది. ఖమేనీ హతమైన అయితే వెనక్కి తగ్గని ఇరాన్. ఇక యుఎస్ సైనిక స్థావరాలపై భీకర దాడులు చేస్తుంది. అమెరికా హద్దు మీరింది. మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ ఇక యుఎస్ పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. మళ్ళీ ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రతీకారానికి దిగకపోవడమే ఇరాన్ కు మంచిది. ప్రతి దాడులు చేస్తే మరింత తీవ్రంగా బదిలిస్తామంటూ ఊహించని రీతిలో దాడులు ఉంటాయంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద అయితే ఖమేనీ మృతదేహం లభ్యమైంది. సోషల్ మీడియాలో అయితే ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద పార్థివ దేహం పడి ఉంది.
న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. షిదిరాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద ఖమేనీ పార్థివ దేహం ఉంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇక దుబాయ్ పై భీకర దాడులకు పాల్పడుతోంది. అయితే దుబాయ్ నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసిందనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక అమెరికా సైనిక బేస్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోస్ట్ చేస్తోంది. అయితే అమెరికా బేస్లు అసెట్స్ ను ఇరాన్ టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాలతో అమెరికాకు మిత్రత్వం ఉంది. దీంతో ఇరాన్ ఈ దేశాలను యుద్ధ భూమిగా మార్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జ్ అల్ అరబ్ హోటళ్లపై విరుచుకుపడింది. న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. షిద్రాలో అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతిక కాయాన్ని గుర్తించారు. ఎటకేలకు సోషల్ మీడియాలో అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రాళ్ల కుప్ప కింద ఖమేనీ పార్థివ దేహం ఉంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన మనకి బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి బండారు రామ్మోహన్